రాష్ట్రంలోని సర్కారీ బడుల్లో ఏఐ టెక్నాలజీని అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. విద్యార్థులు చదువులో రాణించేందుకు ఏఐ టెక్నాలజీ మరింత ఉపయోగపడనుంది. 1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషనల్ లిటరరీ న్యూమర్సీ ప్రోగ్రాంకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ సరఫరా చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో కీలక మార్పులకు ప్లాన్ చేస్తుంది సర్కార్. ఇందులో భాగంగా ప్రాథమిక స్థాయిలో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యర్థన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ 1 నుంచి 5వ తరగతి వరకు ఫౌండేషనల్ లిటరసీ న్యూమర్సీ ప్రోగ్రాంకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ ప్రింట్ చేసి సరఫరా చేసింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఏఐతో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం మరింత మెరుగ్గా అమలు చేయనుంది. ఇందుకోసం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా మెదక్, భద్రాద్రి, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి జిల్లాలు ఎంపికయ్యాయి. ఒక్కో జిల్లాలో 6 ప్రైమరీ స్కూళ్ల చొప్పున మొత్తం 36 స్కూళ్లలో ఈ ప్రోగ్రాం అమలు చేయనున్నారు అధికారులు. సెలెక్ట్ అయిన స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి ఎక్స్టెప్ ఫౌండేషన్ ఏఐ లెర్నింగ్ టూల్స్ అయిన అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, అసిస్టెడ్ మ్యాథమెటిక్ లెర్నింగ్ ను ఇన్స్టాల్ చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతుల విద్యార్థులు ఎఫ్ఎల్ఎన్ తో నేర్చుకున్న అంశాలను కంప్యూటర్ ముందు చదివితే లోపాలను గుర్తిస్తుంది. దీంతో టీచర్లు ఆయా విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం అమలుకు సంబంధించి సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్లు, టీచర్లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సిఆర్టీలు, ఏఎంఓలు, డిఈఓలకు జూమ్ మీటింగ్ తో శిక్షణ ఇచ్చారు. ఈ నెల 24 నుంచి ఆయా స్కూళ్లలో ఏఐతో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమల్లోకి రానుంది. మెదక్ జిల్లాలో తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, నిజాంపేట, మాసాయిపేట మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్ ఎంపికయ్యాయి. భద్రాద్రి జిల్లాలో హనుమన్ బస్తీ, కేటీపీఎస్ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతకూడి సెంటర్, పాలకొయ్య తండా, ఓల్డ్ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఏఎస్సి ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో జనతానగర్, కోంపల్లి, ప్రగతినగర్, మల్లాపూర్, ఎల్లమ్మబండ, బౌదూర్పల్లి, నారాయణపేట జిల్లాలో గూడెబెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కన్ని, శివాజీనగర్, వికారాబాద్ జిల్లాలో ఓల్డ్ తాండూర్ తెలుగు మీడియం, దౌలతాబాద్, కోట్పాస్పల్లి, రేగడ్ మెల్వేర్, మల్కాపూర్ గని, తాండూరులో ఉర్దూ మీడియం స్కూలులో ఏఏ ప్రోగ్రాం అమలు కానుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస అభ్యర్థన సామర్థ్యాలు పెంచడం కోసం ఇదివరకే ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమల్లో ఉంది. అయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏఐని వినియోగించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. జిల్లాలో ఎంపికైన 6 ప్రైమరీ స్కూళ్లలో ఏఐని అమలు చేస్తున్నారు. ఇందుకు స్కూళ్లలో కంప్యూటర్లు సమకూర్చడంతో పాటు ఇప్పటికే టీచర్లు, హెడ్ మాస్టర్లకు, కాంప్లెక్స్ సిఆర్టీలకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు అకాడమిక్ మానిటరింగ్ అధికారులు. విద్యార్థుల్లో చదవటం, రాయటం, లెక్కలు చేయటం వంటి సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతోగానో యూజ్ అవుతుందని అంటున్నారు అధికారులు.